ఈరోజు నేను బటన్ మష్రూమ్ కర్రీ చేస్తానండి. దానికోసం బటన్ మష్రూమ్స్ ఆర్డర్ చేశాను. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకుందాం. మష్రూమ్ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేశానండి. గిన్నె పెట్టాను, వేడెక్కింది, ఆయిల్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మస్టర్డ్ సీడ్స్, క్యూమిన్ సీడ్స్ వేసుకుందాం. మస్టర్డ్ సీడ్స్, క్యూమిన్ సీడ్స్, బే లీఫ్, రెడ్ చిల్లీస్ ఇవన్నీ వేసాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్ వేసుకుందామండి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కర్రీ లీవ్స్ కూడా వేసుకోండి. నా దగ్గర లేదు ప్రెజెంట్గా, సో వేయట్లేదు. నేను చాలా థిన్ స్లైసెస్ లాగా కట్ చేశాను కాబట్టి ప్యూరీ చేయలేదండి. ఈ విధంగా కట్ చేసినా కానీ మనకు మంచి గ్రేవీ వస్తుంది మష్రూమ్ కర్రీలోకి. ఓకే అండి, వీటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఓకే అండి, ఒక 1 minute ఇచ్చాను కదా. ఇప్పుడు దీన్ని కాస్త వాటర్ అన్ని ఎవాపరేట్ అయ్యి ట్రాన్స్ఫ్యూజన్ అయిన తర్వాత మూత ఉంచి కుక్ చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. ఆనియన్ కుక్ అయింది కదా, సాల్ట్ వేసుకుందాం. 1 minute ఇచ్చి టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేద్దాం. నెక్స్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దామండి. చిన్న సైజులో మసాలా స్పూన్ ఉంటుంది కదా, దాంట్లో ఒక 2 స్పూన్స్ వేసానండి. మనం మష్రూమ్ యాడ్ చేసిన తర్వాత కూడా కాస్త మనకు సరిపోలేదనుకుంటే వేసుకోవచ్చు. కొంచెం క్యూమిన్ పౌడర్ వేస్తున్నానండి. కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తామండి. 1/4 టీ స్పూన్ కన్నా తక్కువ యాడ్ చేద్దాం. ఇది కాస్త కుక్ అయిన తర్వాత దీంట్లో మష్రూమ్ యాడ్ చేసుకుందామండి. లేదంటే ఇదే స్టేజ్లో మీరు టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయలేదు కదండి. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని దీంట్లో టొమాటో ప్యూరీని యాడ్ చేసుకుందామండి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ లేదా 1/4 టీ స్పూన్ మీ ఇష్టం వచ్చినంత గరం మసాలా యాడ్ చేసుకోవచ్చండి. ఓకే అండి, ఇప్పుడు టొమాటో ప్లస్ క్యాష్యూ 2 మిక్స్ చేసినటువంటి ప్యూరీ అండి. దీన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇంట్లో 2 ఉన్నాయండి, క్యాష్యూ పేస్ట్ ప్లస్ టొమాటో. ఇది బాగా మిక్స్ చేసుకొని కాసేపు కుక్ అవ్వనిద్దామండి. ఆలోపు మనం మష్రూమ్స్ క్లీన్ చేసుకొని ఇది కుక్ అయిన తర్వాత దీంట్లో యాడ్ చేసుకుందాం. కాస్త వాటర్ యాడ్ చేశాను, అదేవిధంగా కొంచెం కాజు పేస్ట్ కూడా యాడ్ చేశానండి. అందుకే ఈ విధంగా కొంచెం లైట్ షేడ్లో వచ్చింది. ప్లస్ కొంచెం థిన్గా సూప్ గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా మారింది. ఇప్పుడు దీంట్లో మష్రూమ్స్ క్లీన్ చేసుకొని వేసుకుందాం. ఈ విధంగా చాప్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకుందామండి. రసం కూడా మనది మరిగిపోయింది, గ్రేవీ మొత్తం రెడీ అయిపోయింది. గ్రేవీ బాగా కుక్ అయిపోయిందండి, థిక్గా కూడా అయిపోయింది కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీంట్లో మనం మష్రూమ్స్ యాడ్ చేసుకుందాం. మీకు కన్సిస్టెన్సీ గట్టిగా అనిపిస్తే వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించండి. ఓకే అండి, దీన్ని ఒక 10 minutes కుక్ చేసుకుందాం. 10 minutes అయింది కదండి. 1 minute ఇస్తాం. చూడండి, మష్రూమ్స్ బాగా కుక్ అయ్యి ష్రింక్ అయిపోయాయండి. ఆల్మోస్ట్ ఒక 70% కుక్ అయ్యాయి. ఇంకొక 30% కుక్ అయితే మన కర్రీ రెడీ అవుతుందండి. ఒక 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేద్దామండి. 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు దీంట్లో చాపుడు గ్రీన్ కొరియాండర్ వేసుకున్నామండి. కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకున్నామండి. సన్నగా తరిగొట్టుకున్నటువంటి ప్లెంటీగా వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి, మన మష్రూమ్ కర్రీ డన్. చూడండి, కలర్ఫుల్గా యమ్మీగా కనిపిస్తుందండి. ఇప్పుడు ఇది రెడీ టు సర్వ్ అండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 minutes అలానే ఉంచితే దాని అంతటా అదే కుక్ అవుతుందండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ రెడీ టు సర్వ్.